ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. ఈ సిట్ కు సంబంధించిన విచారణకు సంబంధించిందే. నెక్స్ట్ టార్గెట్ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ కు సజ్జనర్ లీగల్ నోటీసు. సిట్ పేరిట ఇప్పటికే హరీష్ కేటీఆర్ విచారణ. బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా సర్కార్ అడుగులు అని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటిదాకానేమో హరీష్ రావు అయిపోయిండు, కేటీఆర్ అయిపోయింది సిట్ కి. మళ్ళీ ఇప్పుడు ఈయనకి ఆర్ఎస్పీ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా సిట్ నోటీసులు ఇచ్చిందంట విచారణ కావాలని. నెక్స్ట్ ఇప్పుడు అయిన టార్గెట్ అంట. అంటే వీళ్ళు ఏందనంటే కేసులు పెడతాము లేదా విచారణ పేరుతోటి భయపెట్టించడము, ఆ విచారణ పేరుతోటి కాలయాపనలు చేయడము. అరే ప్రజలకు ఏమైనా మంచి చేయండి నాయన అంటే ప్రజలను పక్కకు పెట్టి ఫోన్ ట్యాపింగ్లు, ఈ ట్యాపింగ్లు, ఆ ట్యాపింగ్లు, ఈ ఫార్ములా కేసులను కూడా గవి ముంగట తీసుకొచ్చి పెడతారు. పోనీ సరే, ఒకవేళ వీళ్ళు ఏమైనా నిజంగా ట్యాపింగ్లు చేసినట్టు అరెస్ట్ చేయండి. 2 సంవత్సరాల నుంచి ఏదో పిలుస్తుర్రు, చాయ్ టిఫిన్లు పెడుతుర్రు, ఒక ఆఫీస్ ఇచ్చి పంపిస్తుర్రు. ఏమనంటే 6 గంటల విచారణ, 10 గంటల విచారణ. 2 సంవత్సరాల నుంచి విచారణ జరుగుతూనే ఉందా? సిట్ అధికారులను అడుగుతున్నాం ఒక మాట. 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉందా ఇదంతా తతంగం అంతా అంటున్నా. ఇప్పుడు అందరూ అయిపోయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద నెక్స్ట్ టార్గెట్ అంటే ఆయన మీద పడుతున్నట్ట. నెక్స్ట్ అది సంగతి.